నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మలుపు తిరగడానికి కరెక్ట్ ప్లేస్, డెడ్ ఎండ్ అంతే. అయిపోయింది, ఇంకేమీ లేదు అనుకున్న చోట ఆగిపోకు, పక్కకి తిరుగు, మరో దారి కనబడుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుని మాసం శుక్లపక్షం, 2025 మార్చి 5 బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 35 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 10 గంటల 20 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 11 గంటల 57 నిమిషాలకు. తిథి షష్ఠి మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం కృత్తిక రాత్రి 1 గంట 10 నిమిషాల వరకు, తదుపరి రోహిణి. కరణము తైతుల మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి గరిజ. రాత్రి 11 గంటల 51 నిమిషము వరకు, తదుపరి వనిజ. యోగము వైద్యుతి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి విష్కంభం. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాల నుండి 1 గంట 55 నిమిషాల వరకు. యమగండం ఉదయం 8 గంటల 3 నిమిషాల నుండి 9 గంటల 31 నిమిషము వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 59 నిమిషాల నుండి 12 గంటల 27 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి 12 గంటల 51 నిమిషము వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 59 నిమిషాల నుండి 5 గంటల 47 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 10 గంటల 52 నిమిషాల నుండి 12 గంటల 22 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. మార్చి 5 బుధవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషాల వరకు ఉంది, తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. కానీ ఈరోజు ఉండే కృత్తికా నక్షత్రము ఎటువంటి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కృత్తికా నక్షత్రం బుధవారం కలయికతో, రోహిణీ నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం బుధవారం ఉదయం 6 గంటల 48 నిమిషాల నుండి గురువారం ఉదయం 6 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. చెడ్డ అలవాట్లు చాలాసార్లు మానాలి అనుకుని మానలేకపోతుంటారు. అలాంటి వారు ఈ సమయంలో మానితే మరలా దానిపై దృష్టి మల్లదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 8 గంటల 13 నిమిషాల వరకు మేషరాశిలో, తదుపరి వృషభ రాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు ఉదయం 8 గంటల 13 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం.
ఉదయం 8 గంటల 13 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీనం. ఈరోజు పండుగ ప్రత్యేకత: స్కంద షష్ఠి. మన హిందూ మతంలో స్కంద షష్ఠి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంతానం లేని దంపతులు పిల్లలను పొందుతారని నమ్మకం. అలాగే ఈ ఉపవాసం పాటించడం వల్ల పిల్లలు దీర్ఘాయుష్షు పొందటంతో పాటు అపారమైన కీర్తిని ఆర్జిస్తారు. అదేవిధంగా ఈరోజు ఉపవాసం పాటించే వ్యక్తులు దురాశ, కోపం, అహంకారాల నుంచి విముక్తి పొందడమే కాకుండా మంచి ఆరోగ్యం, సంపద, విజయం పొందుతారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: భర్తతో కాకుండా ఉత్తమోత్తమునితో కలిగే సంతానాన్ని ప్రణీతుడు అందురు. ఈరోజు ప్రశ్న: యమధర్మరాజు అనుగ్రహం వలన కుంతికి కలిగే బిడ్డ ఎవరు? భీముడు, అర్జునుడు, ధర్మరాజు, నకుల సహదేవులు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఒక కోర్టు వ్యవహారం అనుకూలిస్తుంది. వృషభ రాశి: సోదరులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. మిథున రాశి: అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. కర్కాటక రాశి: వివాదాల పరిష్కారంలో మరింత చొరవ చూపుతారు. సింహరాశి: స్నేహితులు, బంధువులతో విభేదిస్తారు. కన్య రాశి: సమాజంలో మీకంటూ ప్రత్యేకత నిలుపుకుంటారు. తులారాశి: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వృశ్చిక రాశి: సమాజంలో పేరు ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. ధనస్సు రాశి: రాబడి కొంత తగ్గినా అవసరాలు తీరుతాయి. మకర రాశి: ఆస్తులు, వ్యవహారాలలో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. కుంభరాశి: మీ ప్రతిపాదనలు కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు. మీనరాశి: పరిస్థితులను అనుకూలించి ముందుకు సాగుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.